హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ క్యాంపింగ్ వ్లాగ్. కొన్ని మేము బయటికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు కొన్ని తీసినవి అయితే పెట్టాను. చిన్న వ్లాగ్. ఈ మధ్య కొంచెం కుదరట్లేదు, పిల్లలతో కొంచెం స్కూల్స్ హడావుడి, ఇంట్లో పని, బయటికి వెళ్ళటం అది అయిపోతుంది. కుదిరినప్పుడల్లా వ్లాగ్స్ అయితే కంపల్సరీ పెడతాను. మధ్యలో షార్ట్స్, మినీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాము. ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ అలా బయలుదేరాము. ఇంక వీళ్ళిద్దరు మామూలుగా ఆడుకోలేదు అసలు. వెళ్ళే దారిలో ఇంక అలా ఫుల్ వర్షం వస్తుంది బయట. ఇంక ఇద్దరు ఏం చేయాలో తోచక కాసేపు మాట్లాడుకోవటం, కాసేపు పుట్టుకోవటం. ఇంక అందరు ఇంట్లో ఉండేదే కదా, ఇంకెంతసేపు అని ఇది వచ్చేసి ఇంకా వర్షం కాసేపు తగ్గినట్టు అలా కనిపించింది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక అసలు కారు ఎలా వెళ్తుందో ఏమో కూడా అస్సలు కనిపించలేదు. ఇది మేము వెళ్ళి వచ్చేటప్పుడు మీకు వ్యూ చూస్తారని జస్ట్ ఇలా పెడుతున్నాను. వెళ్ళే రోజు మాత్రం అస్సలు ఇలా లేదండి. అసలు మనకి కార్ మిర్రర్ తప్ప ఈ సైడ్ ఆ సైడ్ ఇంకా కొంచెం లాంగ్ ఏముందో కూడా ఏమి కనిపించలేదు. అంత వర్షం లేదేమో అనుకుని క్యాంపింగ్కి వెళ్ళాము. కానీ మనం ఎంత వెదర్ చూసుకొని వెళ్ళినా ఒక్కొక్కసారి మనకి కొంచెం టైం ఉంది, తగ్గిపోతుంది వర్షం అనుకొని వెళ్తాం కదా, అలా కొంచెం ఉన్నా కూడా వెళ్ళకపోవటం బెటర్. ఎందుకంటే క్యాంపింగ్ అంటేనే మనం అంత నేచర్ అంతా చూడటానికే కదా ఇష్టపడుతూ ఉంటాం, బయట తిరగటం అన్ని చూద్దామని. ఇంకా వర్షం పడితే పడింది, వర్షం తర్వాత ఫుల్ చలి. బయటికి ఇలా వెళ్దామంటే ఇంకా అసలు మామూలు చలి కాదు. కాకపోతే వన్ డే వేస్ట్ అయినా వన్ డేలో మాత్రం మొత్తం కవర్ చేసి బాగా ఎంజాయ్ చేస్తాము. ఆ వర్షాన్ని కూడా ఎంజాయ్ చేసాం మేము. వేరే ఫ్రెండ్స్, లేడీస్ అందరం కలిసి కొన్ని చోట్ల ఫన్నీగా ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మాత్రం చాలా బాగుంటుంది అందరితో. అంటే మన బయటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తోటి, లేకపోతే మన కొలీగ్స్ ఎవరైనా సరే వచ్చినప్పుడు ఎంత మంచిగా మనం టైం స్పెండ్ చేస్తాము, ఎంత హ్యాపీగా నవ్వుకుంటాము అనేది ఈ వ్లాగ్లో నాకు కొంచెం కుదిరిన వరకు నేను పెట్టగలిగాను. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. చూసేద్దాం మరి లేట్ చేయకుండా. ఇంకా క్యాంపింగ్కి పార్క్ లోపలికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి కెనడాలో. పార్క్ నేమ్ వచ్చేసి నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. కెనడా రావటం కూడా ఫస్ట్ టైము. నాకు అవి కొన్ని పేర్లు ఒకసారి వింటాము, సెకండ్ టైం చెప్దాం అనేసరికి నాకు అది ఏంటి అనేది నోరు కూడా సరిగ్గా తిరగదు, అలా ఉంటుంది. ఇంకా మనకి ఇండియాలో చాలా చోట్ల కొన్ని చూస్తూ, అంటే కొన్ని ప్లేసెస్కి క్యాంపింగ్కి అలా వెళ్ళినా ఓపెన్గా వేరే చెట్లు అలా ఉంటాయి. లేదంటే ఎక్కువ మోస్ట్లీ బాంబూన్స్, ఎదురు బొంగు చెట్టు అంటారు కదా, అది ఎక్కువ కనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడి నుంచి ఓన్ వాయిస్ కాసేపు వినండి, మళ్ళీ మాట్లాడతాను. ఇంకా వెళ్ళి ఇలా చిన్నగా వేసుకున్నాం ఫస్ట్, బాగుంటుందేమో అని. ఇక్కడ ఇంకా ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ నాకు కొంచెం సేపు కుదరలేదు. జస్ట్ ఫన్నీగా వెళ్ళి 2 కార్లు ఇలా పెట్టేసి దానిపైన ఇలా టార్పాల్ లాగా ఉంటుంది కదా, ఆ క్లాత్ వేసేసి ఇంకా అందరం కూర్చొని అయితే తెచ్చుకున్న ఫుడ్ని చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అయిపోయిన తర్వాత నైట్ ఇంకా పెద్ద టెంట్ వేసుకొని పిల్లల్ని లోపల కూర్చోబెట్టేసి ఇంక వీళ్ళందరూ ఇక్కడ నవ్వుతున్నారు. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను. మమ్మీ నీకు చేయి నొప్పి రావట్లేదా, ఇందాకటి నుంచి తీస్తున్నామని నవ్వుతున్నారు. ఇంక ఇక్కడ అన్నయ్య ఇంకా ఈయన కూర్చొని ఏవో జోకులు వేసుకుంటున్నారు. ఇంకా మేమందరం ఇంత ప్రశాంతంగా ఇంత హ్యాపీగా లోపల కూర్చున్నామంటే బయట ఒక లేడీ, నేను తర్వాత చూపిస్తాను తన్ని, ఎంత కష్టపడిందండి నిజంగా. ఆ వర్షంలో టెంట్ చేయటం కానీ లోపలంతా చేయటం చాలా, అంటే వెళ్ళాము ఏదో ఇలా అందరము కాకుండా నాకే ఏంటి ఇంత వర్క్ చేస్తుందా తిన అనిపించింది. అంటే ఎంత చాలాసేపు వర్షం పడుతున్నా పాపం తను బయట ఉండి అవన్నీ సెట్ చేయటం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ అదే చెప్పి నవ్వుకుంటున్నాము. కాకపోతే బయట అంతా కొంచెం క్లమ్జీగా ఉందని ఆ వాయిస్ పెట్టలేదు. మళ్ళీ లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, కాఫీ, టీ అవన్నీ ఇంకా మోస్ట్లీ చాలా వరకు తనే చాలా బాగా చేసింది. ఎందుకంటే మనం నలుగురం కలిసి వెళ్ళేటప్పుడు అందరూ హ్యాపీగా మంచిగా నవ్వుతూ ఉంటే మనం కూడా ట్రిప్ని ఎంజాయ్ చేస్తాము, హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో ఏవి ఉన్నా మర్చిపోయి హ్యాపీగా చిన్నపిల్లలం అవి నవ్వుతాం. బాగా నవ్వాము ఆ 2 days మాత్రం మామూలుగా కాదు. ఇంకా ఇక్కడ వచ్చేస్తాను, ప్యాన్ కేక్ చేస్తుంది. ఇక్కడ అదే నవ్వుతున్నాము, మంచి పిక్ తీసుకుందామని. టీ, కాఫీ, షుగర్ ఉందా అదే అడుగుతుంది. అక్కడ అలా నవ్వుతున్నాము. ఇక్కడ నుంచి
కొంచెం మీరు అక్కడ వాయిస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కొన్ని కొన్ని ఫన్నీగా మాట్లాడినాయి నవ్వుకున్నాయి ఉన్నాయి. వినేసేయండి, మళ్ళీ కలుద్దాము. షుగర్ కూడా ఉంది. ఏం కాఫీ పొడి కావాలి? అవును, క్యాప్ ఇవ్వండి. మేమే నేనేదో అది వేసుకుంటే ఫారెన్ లాగా కనపడుతున్నా. వర్షంలో ఫ్రెష్ గా టేస్టీ టిమాటెన్స్ కాఫీ కావాలా? టేక్ ఇట్. థ్యాంక్ యూ. $10 స్పెషల్. You cannot find it in surrounding area. Okay. $10. టిమ్ హార్టన్స్ అయితే పర్వాలేదు. టిమ్ హార్టన్స్. ఓకే ఓకే. తాగేసి నాకు ఇవ్వండి. కప్పు కావాలా? ఇద్దరు కూడా మీరు తాగేసి ఇవ్వండి. పాపం పింఛన్ మొత్తం మరిగిపోతుంది అంత గొడవస్తుంది. ఇక్కడే ఉంది. మరి ఇంకొంచెం వేస్తే బెస్ట్. ఇది ఆమ్లెట్ చెక్కలు మొత్తం నింపేస్తారా అన్నయ్య? లేదండి, ఇది కొంచెం కొంచెం లోపల చాలా ఉంది, బొగ్గులు అయిపోతుంది. అందరం ఫన్నీగా అలాగా హ్యాపీగా నవ్వుకున్నాక చూసారు కదా, పైన ముందు రోజు వర్షం పడింది కదా, సాక్స్లు అందరూ కింద కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది కదా, అదంతా నడిచేటప్పుడు సాక్స్లన్నీ తీసి ఇదే ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాం. అందరు తందూరి అలా కాల్చుకుంటారు చికెన్, మనమేమో సాక్స్ని ఎలా ఎండబెట్టుకుంటున్నామని. ఇంకా అదంతా అయిపోయాక వెళ్ళే టైం అయితే వచ్చేసింది. అన్నీ ప్యాక్ చేసుకొని ఇది వచ్చేటప్పుడు తీసిన వీడియో. వెళ్ళేటప్పుడు ఇలా ఉంటే మాత్రం ఇంకా చాలా అన్నీ చూసుకుంటూ వచ్చేవాళ్ళం. చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాగే జోకులు వేసుకుంటూ ఇలా నవ్వుకుంటూ ఇలాగే స్పెండ్ చేస్తారు కదా. ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వ్లాగ్తో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.